ప్లాస్టిక్ డబ్బాలో ఏడబడితే ఆడ పాడేయద్దు, రోడ్ల మీద చెత్తాచెదరం చేయొద్దు అంటే చాలా మంది వినరు. చదువుకున్న వాళ్ళు కూడా గడ్డి తిన్నట్టు చేస్తూ ఉంటారు. పోనీ ఎవరన్నా చెప్తారన్నా వింటారా అంటే బో నువ్వేది మాకు చెప్పేది అన్నట్టు చూస్తూ అంటారు. కొంతమంది అయితే కావాలని రోడ్ల మీద చెత్త పారబోస్తూ అంటారు. అట్లాంటి వాళ్ళు కనిపిస్తే నాకైతే చాలా కోపం వస్తుంది. చెత్త తిట్టబుద్ధి అవుతుంది. ఇదిగో అట్లాగే వీళ్ళకు కూడా కోపం వచ్చింది. అందుకే ఏం చేసినారు చూడండి. అడ్డమైన వర్కులు, కూలిపోయిన కూరగాయలు, బట్టలు, చెత్త చెదారం అంతా ఎట్లా పడితే అట్లా రోడ్ల మీదనే బారేస్తుంటారు కొంతమంది. తడి చెత్తకు పొడి చెత్తకు 2 డబ్బాలు ఇచ్చిన పబ్లిక్ ఎట్టికి రోడ్ల మీద బారేసిపోతుంటారు. ఇగో గిట్లనే పట్నంలో ఉన్న కుత్బుల్లాపూర్ రోడ్డు మీద ఏమైందంటే ఇక్కడ పడేస్తారు. ఆటో రావట్లేదా మీకు? బండి బాబా ఆగా చూసిర్రా, ఇంట్లో చెత్త అంతా తీసుకొచ్చి పోత రోడ్డు పక్కకు బారేసిపోతున్నారు. అటెన్కే ఏమైందో చూడర్రే. బండి బాబా వెళ్తురు. ఒక 100 రూపాయలు చాటోకి వేయడానికి ప్రాబ్లం. బండి తాగం తీసుకోవా కేశవ్, వేయొద్దబ్బా. మీరు 100 రూపాయలు చాటోకి వేసుకొని ప్రాబ్లం ఏంది? గట్లా అయింది. జిహెచ్ఎంసీ వాళ్ళు పట్టుకొని కడిగి పారేసిండ్రు. చూస్తే చదువుకున్న వాళ్ళు తీరుగానే ఉన్నారు. గిట్లా ఏడబడితే ఆడ చెత్త బారేస్తే ఏంటిది అన్నట్టు అని గట్టిగా అడిగేటాలకు వాళ్ళకు ముఖం ఎక్కడ పెట్టుకోవాలనో తెలియలేదట. అసలే వానకాలం, ఏడబడితే ఆడ చెత్త బారేస్తే లేనిపోని రోగాలు మోపైతాయి. డెంగ్యూ దోమలు గరిచానంటే దవాఖాన్లకు లక్షలు ఖర్చు పెట్టుకోవాలి. పోనీ ఆ దోమలు ఏమన్నా చెత్త బారేసిన వాళ్ళనే గరుస్తాయా అంటే అందరిని గరిచి పాడైతాయి. ఎవరిలో చేసిన తప్పుకు ఇంకెవరిలో బలి కావాల్సి వస్తుంది. గిట్లా పట్నం పబ్లిక్ రీతి లేని శాతలు చేస్తాన్రనే పాపం మాపటీలు కునుకు లేకుండా రోడ్ల మీద తిరుగుకుంటా కావలి కాస్తాన్రట జిహెచ్ఎంసీ కార్మికులు. నెలకు 100 ఇస్తే ఆటో ఇంటికాడికే వచ్చి చెత్త వేసుకొని పోతుంది. లేకపోతే చెత్త అంతా తీసుకుపోయి మనమే ఏ చెత్త కుండీలను వారేయాలి. అంతేగాని ఏడబడితే ఆడ మూలకు కుప్పగాడుతుంటారు. ఏం మనసులో ఏమో అని కోపానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ ముచ్చట చూసిన చాలా మంది.